నమస్తే, నేను మౌనికా సుంకర. మనము కేసీఆర్ గారి సభలలో చూస్తున్నామండి. వారు ఏం మాట్లాడుతున్నారంటే, ఎప్పుడో జరిగిన బాబ్రీ మసీద్ గురించి అలాంటి కాంట్రవర్షియల్ టాపిక్స్ని ఈ ఎలక్షన్ క్యాంపెయిన్కి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే, మైనారిటీ అపీస్మెంట్కి ఎంత నీచ స్థితికి దిగజారిపోతున్నారంటే, రెండు కమ్యూనిటీస్ మధ్యలో విద్వేషాలు క్రియేట్ చేసి దాని నుంచి వెళ్ళి ముస్లిమ్స్ ఓట్ బ్యాంక్గా వాళ్ళని మలుచుకొని దాని నుంచి వాళ్ళు పవర్ని తెచ్చుకోవాలని చూస్తున్నారే తప్ప, ముస్లిం ఓల్డ్ సిటీ నుంచి వెళ్ళి హైటెక్ సిటీకి వచ్చి ఒక కల్చర్ నేర్చుకోవాలి, ఒక బెటర్ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి, ఆ విధంగా వాళ్ళకు మనం ప్రోత్సాహం అందించాలి అని ఆలోచించే పొలిటికల్ పార్టీస్ ఇప్పుడు మనం చూడలేకపోతున్నాం. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే, మైనారిటీ డిక్లరేషన్లో ఎంత దారుణంగా ఇస్తున్నారు అని అంటే, వక్ఫ్ బోర్డు కంట వాళ్ళంట భూములు అమ్మేసి కూడా ముస్లిమ్స్కి సపోర్ట్ చేస్తారంట. పెళ్ళికంట, స్కాలర్షిప్స్ అంట, లేకపోతే లోన్స్ అంట, ఇంకానంట హాస్పిటల్స్, అందులో అంట ఓన్లీ ముస్లిమ్స్కి మాత్రమే ట్రీట్మెంట్ అవుతుందట. సో ఒక పొలిటీషియన్ అంటే అందులో ఉన్న ప్రజలందరినీ, ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ వీళ్ళు ఎంత చీప్ మైనారిటీ అపీస్మెంట్స్లోకి వెళ్ళిపోతున్నారు అంటే, కనీసం ప్రజల మధ్యలో యూనిఫార్మిటీ అనేది బేసిక్ది కూడా ఉంచకుండా ఇట్లాంటి చీప్ పాలిటిక్స్ చేస్తున్నారు. మరి అట్లయితే భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది? యూనిఫామ్ సివిల్ కోడ్ కోసం ట్రై చేస్తుంది. అంటే హిందూ ముస్లింకి మధ్యలో యూనిటీని క్రియేట్ చేయాలని చూస్తుంది. సో మరి అట్లాంటప్పుడు మనము భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఉండాలా, లేదా ఇట్లాంటి మైనారిటీ అపీస్మెంట్ చేసి అటు ముస్లిమ్స్ని కూడా వాళ్ళ లైఫ్కి మంచి హెల్తీ అండ్ కల్చర్డ్ లైఫ్ ఉండాల్సిన రైట్ వాళ్ళకున్నా కూడా వాళ్ళ హక్కును హరిస్తున్న ఇట్లాంటి పొలిటికల్ పార్టీస్కి మనం సపోర్ట్ చేయాలి. ప్లీజ్ థింక్ యువర్ సెల్ఫ్, ప్లీజ్ థింక్ ఫర్ యువర్ సెల్ఫ్. భారతీయ జనతా పార్టీ ఈ దేశం కోసం, ఈ సంస్కృతి సాంప్రదాయాల కోసం నిలబడిన పార్టీ. ఆర్టికల్ 370ని రిపీల్ చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మన సంస్కృతికి ఆధారమైన రామజన్మభూమిని నిర్మించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. హిందూ ముస్లిం యూనిటీ కోసం ఆలోచించే భారతీయ జనతా పార్టీ కాబట్టి అది యూనిఫామ్ సివిల్ కోడ్ని కూడా తీసుకొస్తుంది. సో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ అందుకే వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ఒక ముస్లిం ఓల్డ్ సిటీ నుంచి వెళ్ళి హైటెక్ సిటీకి వెళ్తే వీళ్ళ మాట వినడు, వీళ్ళకు ఓటు బ్యాంక్గా పనికి రాడు. అప్పుడు అతను నార్మల్ సొసైటీలో మెయిన్ స్ట్రీమ్లో కలిసిపోతే ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా బిహేవ్ చేస్తాడు. అలా బిహేవ్ చేయడం ఈ ఎంఐఎం పార్టీకి కానీ, కాంగ్రెస్కి కానీ, బీఆర్ఎస్కి కానీ ఇష్టం లేదు. సో వేకప్ తెలంగాణ యూత్, వేకప్, స్టాండ్ విత్ బీజేపీ, ఓట్ ఫర్ భారతీయ జనతా పార్టీ. జై హింద్.